ఈ సెషన్లో నేను స్కోర్ బోర్డ్ని ఈ గేమ్కి క్రియేట్ చేయబోతున్నాను. సో మరి ఈ ఏరియాలో స్కోర్ బోర్డ్ వస్తుంది కాబట్టి ఈ బాల్ని ప్రస్తుతానికి హైడ్ చేయండి. హైడ్ చేసిన తర్వాత మీరు రెక్టాంగిల్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. ఫిల్ కలర్ బ్లాక్ అండ్ స్ట్రోక్ కలర్ ఇట్లా లైట్ గ్రే కలర్ తీసుకోండి. దీని ప్రాపర్టీస్లో మీకు ఈ యొక్క రెక్టాంగిల్ ఆప్షన్స్ కింద కార్నర్స్ ఎలా ఉండాలి అనేది వస్తుంది. నేను జస్ట్ ఒక 5 పాయింట్స్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు కొత్త లేయర్ని తీసుకోండి. అది ఫుట్బాల్కి కింద ఉండాలి. సో Ctrl+Z అప్రైట్స్ మీద అప్రైట్స్ లేయర్ మీద సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇట్లా ఒక లేయర్ని క్రియేట్ చేయండి. ఇప్పుడు మీరు రెక్టాంగిల్ని ఎలా డ్రా చేస్తారు. అయితే ఈ రెక్టాంగిల్ని డ్రా చేసిన తర్వాత ఇక్కడ స్ట్రోక్ కూడా మీరు 2 పాయింట్స్ పెట్టుకోండి. బేసిక్గా 1 ఉంటుంది. డ్రా చేసిన తర్వాత రెక్టాంగిల్ని ఈ కార్నర్స్ అడ్జస్ట్మెంట్ చేయాలి అనుకోండి. ఇట్లా అడ్జస్ట్ చేస్తే కార్నర్ ఇట్లా దేనికదే డిఫరెంట్గా డ్రా అవుతాయి. కాబట్టి డబుల్ క్లిక్ చేసి దీన్ని డిలీట్ చేసేయండి. దీనికి బదులు మీకు ప్రిమిటివ్ రెక్టాంగిల్ టూల్ ఉంది. అదే రెక్టాంగిల్ ప్రిమిటివ్ టూల్ అని ఇక్కడ ఉంది. దీన్ని సెలెక్ట్ చేయండి. దీనికి కూడా స్ట్రోక్ 2 తీసుకొని ఈ యొక్క రెక్టాంగిల్ ఆప్షన్స్ దగ్గర మీకు చుట్టూ కార్నర్ ఎలా ఉండాలి అనేది సెట్ చేసుకోండి. మిగతా ఆప్షన్స్ అన్నీ మామూలు రెక్టాంగిల్కి ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి దీనికి కూడాను. సో ఇట్లా డ్రా చేశాను. అయితే ప్రిమిటివ్ రెక్టాంగిల్కి నార్మల్ రెక్టాంగిల్కి మీరు డిఫరెన్స్ ఇక్కడ కార్నర్లో చూడొచ్చు. 2 పాయింట్స్ లాగా కనిపిస్తున్నాయి. సో మీరు ఇట్లా అడ్జస్ట్ చేశారు అనుకోండి ఈ పాయింట్లని, సో అన్ని పాయింట్స్ కూడా అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా నార్మల్కి ప్రిమిటివ్కి డిఫరెన్స్ మీరు గమనించవచ్చు. అట్లనే ఇక్కడ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, ప్రిమిటివ్ రెక్టాంగిల్ లాగానే మీకు ఇక్కడ ఓవెల్ ప్రిమిటివ్ టూల్ కూడా ఉంది. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత దీని ప్రాపర్టీస్ మీరు గమనించవచ్చు. బై డిఫాల్ట్ ఎలా ఉంటాయి. సో మీరు డ్రా చేసినట్లయితే ఇలా వస్తుంది. ఇన్నర్ రేడియస్ని మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది డోనట్ సింబల్ లాగా కనిపిస్తుంది. అండ్ స్టార్ట్ యాంగిల్ ఎండ్ యాంగిల్ని కూడా మీరు ఇట్లా కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఎనీవే మనకి ఇప్పుడు ఈ ఓవెల్ తోటి అవసరం లేదు కాబట్టి డబుల్ క్లిక్ చేసి దీన్ని రిమూవ్ చేసేయండి. సెలెక్ట్ చేసి రిమూవ్ చేయండి. డబుల్ క్లిక్ చేయక్కర్లేదు, ఎడిటింగ్కి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు ఇంకొక రెక్టాంగిల్ ప్రిమిటివ్ టూల్ని ఇక్కడ డ్రా చేస్తాను. దీని లోపల ఓకే, సో దీనికి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ కార్నర్లు ఎవ్రీథింగ్.